Trishul News. వెల్కమ్ టు త్రిశూల్ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. భూలక్ష్మి పథకంతో పేదలకు ఎకరా భూమి, కల్వకుంట్ల కవిత. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలి బీఆర్ఎస్ పార్టీ. వెనుకబడిన తరగతి అభివృద్ధి శాఖ ఆదిలాబాద్ జిల్లా శ్రీ సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 376వ జయంతి వేడుకలు. హైదరాబాద్ బంజారా హిల్స్ లో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగాలంటే మరోసారి భూ పంపిణీ చేపట్టాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వస్తే భూలక్ష్మి పథకం ద్వారా ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి పంపిణీ చేస్తామని ప్రకటించారు. సామాజిక న్యాయం సంకల్ప సభ తర్వాతే ప్రభుత్వం సామాజిక న్యాయం గురించి మాట్లాడుతుందని కవిత అన్నారు. మాటల్లో కాకుండా చేతలు సామాజిక న్యాయం చూపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రేవంత్ రాక్షస రాజ్యం నడుస్తుంది. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు భూ దొంగలు అంటూ కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ధరణి, భూభారతి 22A నిబంధనలను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు. మేము అధికారంలోకి వస్తే భూలక్ష్మి పథకం ద్వారా ప్రతి కుటుంబానికి ఎకరం భూమి పంచుతాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడే పేదలకు భూములు ఇవ్వాలి. పేదల భూములను లాక్కుంటే వారి తరపున పోరాడుతామని కవిత స్పష్టం చేశారు. ఒక ఇమోషన్, నా పేద దళితులకు భూమి అంటే ఒక ఇమోషన్, నా ఆదివాసీలకు భూమి అంటే పంచ ప్రాణం. వదిలిపెట్టి ఉండలేరు, అడవిని వదిలిపెట్టి, భూమిని వదిలిపెట్టి. ఆ విషయం అర్థమవుతలేదు రేవంత్ రెడ్డి గారికి. మానవత్వం అన్నది పరిపాలనలో లోపించింది. అందుకే నేను బలంగా నమ్ముతా ఉన్నా, భూమి పంపిణీ జరగాల్సిందే. తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తే ఖచ్చితంగా భూమి లేని ప్రతి పేద ఇంటికి కూడా కుటుంబానికి ఒక ఎకరం చొప్పున మేము భూలక్ష్మి పథకం పేరుతోని భూ పంపిణీ చేయడం జరుగుతుంది. నేనే అధికారంలోకి వచ్చేదాకా ఆగాలి, అప్పటి వరకు పేదలు పేదగా ఉండాలి అనట్లే. కాంగ్రెస్ ప్రభుత్వం భూ పంపిణీ కార్యక్రమం మొదలు పెడితే మొదటి వరుసలో నిలబడి మేమే పంపిణీ చేస్తాం. ఒక ఎకరం లేనటువంటి పేదల గురించి వాళ్ళు నేను అప్పీల్ చేస్తూ ఉన్నా, వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నా. సామాజిక న్యాయ సాధన జరగాలంటే ముందు భూమి ఉండాల్సిందే. ఒక గ్రామంలో పరిస్థితి ఇమాజిన్ చేసుకోండి. భూమి లేనివాడికి ఎంత విలువ ఉంటుంది, భూమి ఉన్నవాడికి ఎంత విలువ ఉంటుంది. పిల్లనియాలంటే ఏం అడుగుతారు? ఇల్లుందా, భూమి ఉందా, జాగుందా అని అడుగుతారు. ఆ విలువ ఉండద్దా? సామాజిక గౌరవం ఉండద్దా? దానికోసం నేను ప్రయత్నం చేస్తూ ఉన్నా. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా మా మేధావర్గాన్ని అప్పీల్ చేస్తూ ఉన్నా. నేను సామాజిక న్యాయం జరగాలి తెలంగాణలో అంటే అది పొలిటికల్ స్లోగన్ కాదు. విప్లవాత్మకమైన గుణాత్మకమైన మార్పు కోసమే తెలంగాణ రక్షణ సేన ముందొచ్చింది. దానికోసం ప్రయత్నం చేస్తుంది. మరి భూలక్ష్మి పథకం కోసం మా ఆడబిడ్డలంతా కూడా ఆలోచన చేయాలి. మీ ఆడబిడ్డగా సమాజంలో గౌరవం సాధించాలంటే ప్రతి కుటుంబానికి కనీసపు ఆస్తి ఉండాలి, ఒక ఎకరమన్న జాగుండాలని బలంగా నమ్మే వ్యక్తిగా నేను ఈ పథకాన్ని ప్రవేశపెడతా ఉన్నా. మీ అందరి సంపూర్ణ మద్దతు, ఆశీర్వాదం తెలంగాణ రక్షణ సేనకు ఉంటుందని చెప్పి భావిస్తున్నా. నిజంగా ఒక సెకండ్ ఆలోచిద్దాం. యాజ్ హ్యూమన్ బీయింగ్స్, ఒక అర్ధ గజం భూమి ఉంటే, ఒక గుంట భూమి ఉంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది. నేను ఉట్టిగా నిర్ణయం తీసుకోలేదండి. దాదాపు 2 నుంచి 3 వేల మంది మహిళలతో ఇంటరాక్ట్ అయ్యి, పేద మధ్యతరగతి అగ్రవర్ణాల్లో ఉన్న పేదవాళ్ళతో అందరితో ఇంటరాక్ట్ అయిన తర్వాత వాళ్ళు అడిగిన నేను ఏం కావాలి అంటే, మేము రేపు చచ్చిపోతే మమ్మల్ని ఏడగాలేయాలి, 6 అడుగుల భూమి లేదు మాకు అని బాధపడుతున్న పరిస్థితి నేను చూసిన. అట్లా అనేకమైన అంశాలు చూసిన తర్వాత, చాలా రిపోర్ట్ స్టడీ చేసిన తర్వాత, ల్యాండ్ అవైలబిలిటీ చెక్ చేసిన తర్వాత, పాసిబిలిటీ చెక్ చేసిన తర్వాత మాత్రమే నేను ఈ ప్రపోజల్ పెడతా ఉన్నాను. 1 ఏకర్ 1 ఫ్యామిలీ ఇవ్వగలుగుతాం. ఉంది ల్యాండ్, ఇచ్చే మనసు ఉండాలి. రేపు మేము వచ్చిన తర్వాత పరిపాలన అమ్మ మనసుతో జరుగుతుంది కాబట్టి అందరికీ కూడా, పేదవారందరికీ ఖచ్చితంగా దొరుకుతుంది. ఎందుకంటే గౌరవం ఇవ్వాలి, గౌరవం రావాలి అంటే ల్యాండ్ ఓనర్షిప్ ఉండాల్సిందే. అది ఇవ్వాలంటే కూడా మనకు నచ్చినా నచ్చపోయినా భూమి లేనో తీరు చూస్తారు, భూమి ఉన్నో తీరు చూస్తారు. అది ఊర్లో అయినా, సిటీలో అయినా, ఎక్కడైనా విలువ అనేటటువంటిది, సామాజిక విలువ అనేది ఆస్తిపాస్తులతో చూస్తారు. ఆ ఆస్తిని క్రియేట్ చేద్దామని నేను ప్రపోజల్ చేస్తాను. గవర్నమెంట్ ముందు, ప్రజల ముందు, మేధావుల ముందు ఈ ప్రపోజల్ పెడుతున్నాను. మా పార్టీ నుంచి ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంటాం. రేపటి నాడు అధికారంలోకి వచ్చినాక దాన్ని అమలు చేస్తామనే మాట ఇస్తా ఉన్న తెలంగాణ సమాజానికి.
నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని అమీర్ నగర్ దమ్మన్నపేట గ్రామంలో కొత్తగా సోమవారం అంగడి సంతను గ్రామ సర్పంచ్ వీడీసీ ఆధ్వర్యంలో కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. తొలుత రోజు అన్ని రకాల కూరగాయలు, వస్త్ర సముదాయ దుకాణాలు, పలు రకాల వ్యాపారాలు వచ్చారు. కూరగాయలు కొనుగోలుదారులు సైతం నూతనంగా ఏర్పాటు చేసిన సంతలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతి సోమవారం అంగడి కోసం భీమ్గల్ లాంటి ప్రాంతాలకు వెళ్లాల్సిన భారం తగ్గింది అని గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామాల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. కొందరు ఈ అంగడి ద్వారా ఉన్న ఊళ్ళోనే కొనుగోలు చేసే సదుపాయం కల్పించిన గ్రామ అభివృద్ధి కమిటీకి, సర్పంచ్ కి ధన్యవాదాలు తెలిపారు. అమీర్ నగర్ గ్రామంలో అంగడి నిర్వహణ కొరకు బస్టాండ్ ఏరియాలో విశాలమైన స్థలం ఉందని, ప్రతి సోమవారం ఈ అంగడి కొనసాగుతుందని వీడీసీ సభ్యులు, సర్పంచ్ తెలిపారు. అధ్యక్షుడు వీడీసీ చేయండి మేడం, చేయండి. అన్నం పెట్టుకుందాను పుష్ప లైట్ వస్తుంది ఏమన్నా తర్వాత పెడతారు. అన్నం పెట్టుకుందాను పుష్ప లైట్ వస్తుంది ఏమన్నా తర్వాత పెడతారు. సమయస్ఫూర్తితో తప్పిన ఘోర ప్రమాదం. రాంపల్లి వద్ద సిఐ శివశంకర్ చాకచక్యం. రాంపల్లి సిగ్నల్ వద్ద జీహెచ్ఎంపీ చెత్త బండిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. బండి నుంచి దట్టమైన పొగలు రావడాన్ని గమనించిన ట్రాఫిక్ సిఐ శివశంకర్ సిబ్బందితో కలిసి వెంటనే అప్రమత్తమయ్యారు. మంటలు చెలరేగిన చెత్త బండిని వెంటనే రోడ్డు పక్కకు తరలించి స్థానికుల సహకారంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో సమీపంలోని వాహనాలకు మంటలు వ్యాపించి భారీ ప్రమాదం జరిగే అవకాశం తప్పింది. సమయస్ఫూర్తితో స్పందించి ప్రమాదాన్ని నివారించిన సిఐ శివశంకర్ తో పాటు ఆయన బృందాన్ని స్థానికులు అభినందించారు. पूर्णा भाई फोन 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 जल्दी సాలూరలో విషాదం. స్కూల్ గోడ కూలి బాలుడు మృతే.
పార్వతీపురం మన్యం జిల్లా సారులాలో విషాదం చోటు చేసుకుంది. ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడ కూలిన ఘటనలో 10వ తరగతి విద్యార్థి మృతి చెందారు. సాలూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు గ్రౌండ్ కు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. అదే సమయంలో ప్రహరీ గోడపై కూర్చున్న విద్యార్థులపై ఒక్కసారిగా గోడ కూలడంతో తుపాకుల అరుణ్ తేజ తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్ర గాయాలతో బాలుడిని ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం రాంపూర్ ఊరు చెరువులో ఒక వ్యక్తి దారుణ హత్య. కత్తితో పొడిచి చంపినట్లు ఆనవాళ్లు. మృతుడు చిల్పూరు గ్రామం వెంకటయ్యగా గుర్తింపు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ధర్మసాగర్ పోలీసులు. ఆదిలాబాద్ జిల్లా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు బడుగు బలహీన వర్గాల ఆత్మ గౌరవ ప్రతీక, మొఘల్ సామ్రాజ్య నిరంకుశత్వాన్ని ఎదిరించిన వీరయోధుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. వెనుకబడిన తరగతుల సంక్షేమ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, సంఘాల నాయకులు పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆనాడు పాపన్న గౌడ్ చేసిన పోరాటం నేటి తరానికి ఎంతో ఆదర్శనీయమని వక్తలు కొనియాడారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారులు, ప్రజా సంఘాల ప్రతినిధులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 376వ జయంతి వేడుకలకు వచ్చినటువంటి అందరికీ మరొకసారి మన ఆశయాలు సాధిద్దాం. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు అసలేం జరిగింది? పేదోడి గుండెల్లో మంటలు రేపుతున్న ప్రభుత్వ నిర్ణయం. ఆదిలాబాద్ జిల్లా బేలాలో ఒక్కసారిగా భగ్గుమన్న జనం. టీఆర్ఎస్ నేతలు, మహిళలు కథం తొక్కారు. రోడ్లపైకి వచ్చి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్షలాది మంది నిరుపేద కుటుంబాలకు ఆధారమైన సంక్షేమ పథకాలను నిలిపివేసే కుట్ర జరుగుతోందా? ఆడపిల్ల పెళ్లి భారం కాకూడదన్న ఆలోచనకు ప్రభుత్వం మంగళం పాడుతోందా అంటూ మహిళలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
కళ్యాణ లక్ష్మి కనీసం ప్రభుత్వం తరఫున లాయర్లలో కూడా ఉండకుండా వచ్చే విధంగా రేట్లు చేసిన కాంగ్రెస్ ఎన్నికల హామీలలో 1,00,000 పదాలతో పాటు తులం బంగారం ఇస్తామని హామీ పథకాన్ని లేకుండా చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ ఏదైతే అమలు కాని హామీలు ఇచ్చి 6 గ్యారెంటీల పేరు మీద గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు గతంలో 14 ఏళ్ళు పోరాడి తెలంగాణ సాధించి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఎన్నో ప్రజా సంక్షేమాలు కానీ ప్రజలకు అన్ని విధాల ఆదుకునే విధంగా సంక్షేమ పథకాలు పెట్టి మన రాష్ట్రాన్ని ఒక బంగారు తెలంగాణ దిశగా తీసుకుపోయిన మన ముఖ్యమంత్రి గారికి మరొకసారి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే అప్పట్లో 10 సంవత్సరాలు మేనిఫెస్టో పెట్టనివి కూడా అమలు చేసి షాదీ ముబారక్ కానీ కళ్యాణ్ లక్ష్మి కానీ రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఎన్నో పథకాలు వారు మేనిఫెస్టో పెట్టకున్నా కానీ 10 ఏళ్ళు దిగ్విజయంగా ఏ రోజు కూడా క్రమం తప్పకుండా ఇచ్చిన ఘనత 29 రాష్ట్రాలలో మన కేసీఆర్ గారికి తప్పదని చెప్పక తప్పదు. కాబట్టి అలాంటి స్కీమ్లు ప్రజలు ఆదరించిన స్కీములు ప్రజలంతా కూడా దాన్ని ఆహ్వానించిన స్కీములను ఇప్పుడు వచ్చి దొంగ హామీలు ఇచ్చిన ప్రభుత్వము ఈరోజు ఈ స్కీములను తీసేస్తామంటే ఎవరు చేస్తున్న దగాలు ఈ ప్రభుత్వము చేస్తున్న దగాలను మేము ఎండగట్టక తప్పదు. కాబట్టి ప్రజలారా వాళ్ళు చేస్తున్న మోసాలను గమనిస్తూ ఉన్నారు, గమనిస్తూనే ఉంటాము. ఈ 2 సంవత్సరాలు మీకు నిద్ర లేకుండా మేము ప్రజల తరఫున పోరాడి మిమ్మల్ని గద్దెదించేది తప్పక అందరూ కూడా ప్రజలందరూ కూడా కలిసికట్టుగా వచ్చి గద్దెదించవలసిన అవసరం ఉన్నది. ఏదైతే కేసీఆర్ గారు చేసిన మంచి పనులు కలెక్టరేట్ కట్టడం కానీ సెక్రటరేట్ కట్టడం కానీ అంబేద్కర్ విగ్రహం పెట్టడం కానీ అలాగే అమరవీరుల స్తూపం పెట్టడం కానీ ఇవన్నీ మన రాష్ట్రానికి ఎంతో మంచి పేరు తెచ్చిన ఇవన్నీ కూడా ఓర్చుకోలేక వారు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో పెద్దలందరూ కూడా ఆనమాలు చెరిపేస్తామని ప్రగల్భాలు వస్తున్న వీళ్లను రాబోయే కాలంలో ప్రజలంతా తరిమి కొట్టే రోజు వస్తుందని గమనించవలసిన విషయం. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు 10 ఏళ్ళు ఎంత అభివృద్ధి జరిగిందో ఈ 2.5 సంవత్సరాలలో అభివృద్ధి అనేది కుంటుపట్టిపోయింది. మేము చెప్పడం కాదు, మేము అధికారంలో లేము, మేము ప్రతిపక్షంలో ఉన్నాము, మేమేం చెప్పడం లేదు. మాకన్నా ముందే అధికారంలో ఉన్న మీ సహచరులు కానీ మీ సహచర ఎమ్మెల్యేలు కానీ మీ సహచర ఓడిపోయిన ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా మిమ్మల్ని అంటున్నారు, మీ ప్రభుత్వం మీదే వాళ్ళు దుమ్మెత్తిపోస్తా ఉన్నారు. అది గమనించండి. మమ్మల్ని ఆడిపోసుకోవడం కాదు, మీ ఇల్లు మీరు చక్కబెట్టుకోరి, మేము గద్దె దించే వరకు నిద్రపోమని తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ కూడా షాదీ ముబారక్ కానీ కళ్యాణ్ లక్ష్మి కానీ అమలు అయ్యేంత వరకు మళ్ళీ పోరాడుతూనే ఉంటాము. మిమ్మల్ని గద్దెదించేంత వరకు కూడా మేము నిద్ర ఆహారాలు మారి మేమంతా కూడా పోరాటం చేసి మిమ్మల్ని తరిమి కొట్టే రోజు వచ్చేంత వరకు తరిమి కొడుతూనే ఉంటాం. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మీ అందరూ కూడా కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ ఇట్లా చేసినట్టయితే నుంచే స్టార్ట్ అయిందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కాలంలో వర్షాలు కురిసేది, సకల జన్లు కూడా సంతోషంగా జీవించేది.
రైతాంగానికి పెద్దపీట వేయడం జరిగింది. ప్రకృతి కూడా కరుణించింది. సకాలంలో వర్షాలు పడేది. మనకి పాడి పంటలు రైతులందరూ కూడా సుభిక్షంగా పాడి పంటలు పండించుకొని రాష్ట్రం మొత్తం కూడా సుభిక్షంగా ఉండేది. అన్యాయం లేవు, అక్రమాలు లేవు, అరాచకాలు లేవు, హత్యలు లేవు. అదేవిధంగా ఎక్కడ కూడా వేధింపులు లేదు, బాధ లేవు. అందరూ కూడా చాలా సంతోషంగా తెలంగాణ ప్రజలు చాలా మంచి జీవితాన్ని గడిపే విషయం అది రామరాజ్యం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు వచ్చింది 30 నెలలు దాటిపోయింది. ఇది రావణ రాజ్యం. రావణ రాజ్యంలో ఈరోజు ప్రకృతి కూడా మన మీద పగబట్టింది. ఈ సంవత్సరము నెలనీనా పేరుతోటి వర్షాలు లేవు. తీవ్రమైనటువంటి దుర్భిక్షం వచ్చింది. తీవ్రమైనటువంటి కరువు కాటకాలు వచ్చింది. వేసుకున్న పంటలు మొత్తం కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా తాగడానికి కూడా మంచిగా కరువు వస్తుంది. ఈ విధంగా ప్రతి కుటుంబం కూడా బాధతో ఉంది. చేసుకుందామంటే పని లేదు. ప్రతి సెక్షన్ కూడా ఇబ్బందిలో ఉంది. ఈరోజు తెలంగాణ ఉన్నటువంటి పల్లె ప్రాంతం కావచ్చు, పట్టణ ప్రాంతం కావచ్చు, అదేవిధంగా మన రాజధాని ప్రాంతం కావచ్చు. ఆ విధంగా ఎక్కడైతే కాంగ్రెస్ అడుగు పెట్టిందో, కాంగ్రెస్ అడుగు పెట్టినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా హత్యలు, దోపిడీలు, అరాచకాలు, ఆ విధంగా మొత్తం కూడా రైతుల ఆత్మహత్యలు, ఈ విధంగా ఉంటే ప్రకృతి కూడా కరుణించదు. ప్రకృతి కూడా పగబడుతుంది. సకాలంలో వర్షాలు కురవవు, సకాలంలో పాడి పంట కరగదు. అన్ని వర్గాలు, అన్ని సెక్షన్స్ కూడా చాలా ఇబ్బందితోటి, బాధతోటి ఈరోజు ఈ రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ఒక ఏ విధంగా సీతమ్మని ఎత్తుకుపోయి రావణుడు రామునికి ఎంత ఇబ్బంది పెట్టిండో, సీతకి ఎంత ఇబ్బంది పెట్టిండో, ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్ర ప్రజలను అంత ఇబ్బంది పెడుతున్నాడు, అంత బాధ పెడుతున్నాడు. కాబట్టి ప్రకృతి కూడా కరుణించలేదు. ప్రకృతి కూడా పగబట్టింది. వర్షాలు కురవడం లేదు. అందరూ కూడా ఈరోజు బాధతో, కన్నీటితోటి, సమస్యలతోటి రాష్ట్రం మొత్తం కూడా ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఒక్కసారి అబద్ధం ఆడవచ్చు, 2 సార్లు మాయమాటలు చెప్పొచ్చు, కానీ 4వసారి ఎవరు కూడా నమ్మడానికి వీల్లేదు. ఎందుకంటే 36 నెలలు అయిపోయింది. నీకు మిగిలింది 2 సంవత్సరాలే. ఇంకా ఎన్నో రోజులు ఈ తెలంగాణ ప్రజలు మోసం చేయడం. తెలంగాణ ప్రజలు ఏదో ఎడ్డోలు కాదు, గుడ్డోలు కాదు, రాజకీయంగా చాలా తెలివిపరులు. ఎప్పుడు ఏ సమయంలో ఇది ఇచ్చేటువంటి మాటలు ఎప్పుడో అప్పటి నుంచే తెలంగాణ ప్రజలు మొత్తం కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తప్పకుండా కర్రు కాల్చి వాత పెట్టాలని, రేవంత్ రెడ్డికి ముఖ్యంగా వాత పెట్టి గడ్డ దింపాలని ఈరోజు తెలంగాణ ప్రజలు మొత్తం కూడా ఈరోజు ఆలోచన చేస్తున్నారు. అన్ని వర్గాల వారు, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈరోజు ఈ ప్రభుత్వం, ఈ రాక్షస ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుంది, ఈ రాక్షస ప్రభుత్వాన్ని ఎప్పుడు గడ్డ దింపాలి, ఏ విధంగా మళ్ళా రామరాజ్యం రావాలి, సుపరిపాలన రావాలి, ఏ విధంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి రావాలి, ప్రజలకు మరి తిరిగి సంక్షేమ అభివృద్ధి పథకాలు రావాలి, అందరూ సంతోషంగా సుఖంగా జీవించాలనే విషయంలో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. యంత్రాంగం ఉంది, మొత్తం నీ చేతిలో ఉంది. ఆ విధంగా ఉండి పిల్లంట కళ్ళు మూసుకొని పాలు తాగుతుందంట. కానీ ఆ పాలు తాగేది అందరు చూస్తున్న విషయాన్ని ఆ పిల్లికి తెలియదు. నేను కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నా, నన్ను ఎవరు చూస్తలేని అనుకుంటుంది. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిరో, ఏవైతే ప్రజలు మోసం చేసిరో, ఎన్నికల ముందు 6 గ్యారంటీలు, అదేవిధంగా 13 డిక్లరేషన్స్ ఇచ్చారు. 13 డిక్లరేషన్స్, 6 గ్యారంటీల్లో ఈ కళ్యాణ లక్ష్మి కూడా ఉంది. ఈ కళ్యాణ లక్ష్మికి ఎన్నికల ముందు ఏం చెప్పారు? కేసీఆర్ గారు 1,116 ఇస్తున్నాడు, మేము తులం బంగారం కూడా వెళ్తాం ఆడపిల్లకని చెప్పారు. పెట్టిరా? ఇచ్చిరా? 3 ఏళ్ళు అయిపోతుంది. మరి ఏమైంది మీ మూర్ఖులకు? ఇది మూర్ఖపు ప్రభుత్వం అనే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఆడోళ్ళ వసూలు పోసుకున్న వాళ్ళు ఎవరు కూడా బాగుపడరు. ఇంట్లో ఆడమనిషి ఏడిస్తే ఆ ఇల్లు బాగుపడదంట, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుపడదంట, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదంట, మహిళ ఏడ్చిన ఇల్లు బాగుపడదంట. నువ్వు ఇచ్చినటువంటి హామీ తుంగలో తొక్కినవు.
మరి మహిళలకు ఏమి 13 లక్షల మందికి మేము కళ్యాణ లక్ష్యం ఇచ్చాం. 13 లక్షల మందికి. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, 13 లక్షల మందికి కళ్యాణ లక్ష్యం ఇచ్చినాం. మా నిరంజన్ గారు, లేకపోతే విశ్వారెడ్డి గారు, సత్యం గారు చాలా చక్కగా చెప్పారు. కళ్యాణ లక్ష్యం ఎందుకు పుట్టింది, ఎక్కడి నుంచి పుట్టింది? ఆడపిల్లను అమ్ముకునేటువంటి పరిస్థితి నుంచి. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో నాయకులు, గ్రామ పెద్దలు పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం, బహుజనుల ఆత్మ గౌరవం కోసం సర్వాయి పాపన్న గౌడ్ చేసిన పోరాటం చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన పోరాట పటిమ నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అలాగే ఎంఆర్పీఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు గంగాధర నరేష్ మాట్లాడుతూ పాపన్న గౌడ్ తెలంగాణకు మరో ఛత్రపతి శివాజీ వంటి మహావీరుడని అభివర్ణించారు. గౌడ సోదరులందరూ ఆయన స్ఫూర్తితో విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ రాజ్యాధికార దిశగా పయనించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు, స్థానిక నాయకులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరియు కుల సంఘ పెద్ద మనుషులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరియు ఈ కార్యక్రమం వచ్చే సందర్భంగా రాబోయే ఇప్పుడు 5 సంవత్సరాల ముందు కూడా మేము గద్దె కట్టుకోవాలని అనుకుంటున్నాం. దాని అట్నే ఉంటుంది. ఈ పాలకవర్గం అయినా మాకు ఆ గద్దెకు పర్మిషన్ ఇచ్చి ఆ గద్దె విగ్రహం పెట్టుకోవాలని అనుకుంటున్నాం. దానికి ఈ కార్యక్రమం చేయాలని కోరుతున్నాం. ప్రతీక అయిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. జరుపుకోవడమే కాకుండా మన నేటి పరిస్థితులలో వారిని అనుసరిస్తూ వారి ఆశయాలకు అనుగుణంగా చైతన్యవంతులై ప్రతి ఒక్కరూ వారి ఆశయాలకు అనుగుణంగా పోరాడాల్సిన అవసరం ఉన్నది. నాటి పరిస్థితుల్లో వారు ఎంత ఒత్తిడిలోకి లోనైనా వారు పోరాడారు. వారి స్ఫూర్తితోనే నేటి యువత కావచ్చు, నేటి ప్రజలు కావచ్చు పోరాడి చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి గౌడ సంఘం అధ్యక్షులు గంగాధర్ గౌడ్ గారికి, గౌడ సంఘం కుల పెద్ద మనుషులకు, అయితే వివిధ కుల పెద్ద మనుషులకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. వాస్తవానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు వారి గురించి తెలుసుకోవాలంటే వారు జనగాం జిల్లాలోని కిలాషపూర్ అనే గ్రామంలో వారు సాధారణటువంటి జీవితంలో జీవించడం జరిగింది. ఇందులో భాగంగా చూస్తుంటే వాస్తవానికి వారికి ఈ యొక్క గౌడ వృత్తి అనేది ఇష్టం లేదు. వారి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ గౌడ వృత్తిని చేయడం జరిగింది. అయితే ఒకానొక సందర్భంలో వారు కళ్ళు అమ్ముకొని ఆ యొక్క మండపం నుండి బయటకు వస్తుంటే అక్కడ కళ్ళు అమ్ముకుంటే శీస్తు కట్టుమని వారిని వేధించడం జరిగింది. ఈ వేధించినందుకు అట్లా 2-3 సార్లు అట్లా అలా డబ్బులు ఇవ్వక కళ్ళు తాగడం జరిగింది. అప్పుడు ఆయన మనసు చాలా కలిసివేసింది. అప్పుడు ఆయన తిరుగుబాటు అక్కడ మొదలైంది. అట్లా అక్కడ ఆ గ్రామం నుండి తిరుగుబాటు మొదలైనటువంటి వ్యవస్థ ఆయన సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. అట్లాంటి గెరిల్లా ఉద్యమం స్థాపించడం జరిగింది. 3000 మంది గౌడ సోదరులతోటి పెద్ద ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. అంటే వాస్తవానికి ఇక్కడ చిన్న పోరాటమే ఆయనను ఇంత గొప్పగా తీర్చిదిద్దిండి. ఆయనే గోల్కొండ కోటనే సామ్రాజ్యాన్ని స్థాపించుకునే లక్ష్యంగా వారి ప్రవాహం జరిగింది. ఇక్కడ వారి యొక్క మూలాలు ఇక్కడ హుజురాబాద్లోని ఎల్లమ్మ గుడి కట్టించడం జరిగింది. అక్కడ తాటికొండలో ఒక చెక్ డ్యామ్ కట్టించడం జరిగింది. ఇట్లా ఎన్నో సర్దార్ పాపన్న గౌడ్ మరో ఛత్రపతి శివాజీ లాగా చాలామంది ముస్లింల మీద పోరాటం చేసినటువంటి వ్యక్తులు. మనం వాస్తవానికి తెలంగాణ ఛత్రపతిగా మన సర్దార్ పాపన్న గౌడ్ను మనం కొనియాడచ్చు. వాస్తవానికి ఛత్రపతి శివాజీ మన సర్దార్ పాపన్న గౌడ్ను అందరూ గౌడ్ రావు అని పాపన్న రావు అని పిలిచినటువంటి చరిత్ర. అంటే అంత గొప్పగా ఉద్యమాలు చేసి అంత భీకరమైనటువంటి అంటే అంత గొప్ప రాజసంతో వారు జీవించారు. కాబట్టి మన గౌడ సోదరులు కూడా రాజ్యాధికారంగా అంత గొప్పగా ప్రయత్నించాలి. మనం ఎంతోమంది మొన్నటువంటి సర్వేలో మన గౌడ సోదరులు 44%
వీరి యొక్క జనాభా వెళ్ళింది. ఇందులోనే రాజ్యాధికార దిశగా ప్రయాణించి ఇక్కడికి గొప్పగా ఉద్యమం చేయాలి. మీరు కూడా రాజ్యాధికార దిశగా ప్రయాణించి చదువుకునే ప్రయత్నంలో ముందుండాలని కోరుకుంటూ, ఇదే విధంగా అన్నగారు చెప్పినట్టు పాలకవర్గంలో భాగంగా గద్దె నిర్మాణం చేపట్టి వచ్చేసరి అక్కడనే మన విగ్రహానికి వైభవంగా ఉత్సవాలు చేయాలని కోరుకుంటూ ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన సోదరులందరికీ ధన్యవాదాలు.